నిన్న అమిత్ షా హైదరాబాద్ లో ఉన్నారు. నామినేషన్ల కోసం పుష్కర్ సింగ్ ధామి ఇట్లా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులంతా కూడా నిన్న తెలంగాణలో ఉన్నారు. కేసీఆర్ అటువైపు తిరుగుతున్నారు, రేవంత్ రెడ్డి ఇటువైపు తిరుగుతున్నారు. సో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయమైనటువంటి వేడి మాత్రం పెరిగింది. లోక్సభ ఎన్నికలను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయనేటువంటిది మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుల ప్రచారాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఏది ప్రభావం చూపబోతున్నది. ఇది ఈరోజు నిన్న జరిగినటువంటి దాంట్లో తెలంగాణలో మరొకసారి 2019 ఎన్నికల నాడు 2019 పార్లమెంట్ ఎన్నికల నాడు ఏదైతే జరిగిందో కేసీఆర్ చెప్పినటువంటి మాటలు హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న ఒక్క మాటతోటి తెలంగాణలో రాజకీయ వేడి మారింది, రాజకీయ సమీకరణాలు మారిపోయినాయి. ఈ రోజు కూడా మళ్ళీ అదే జరిగింది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు కూడా భారతీయ జనతా పార్టీని కాషాయ జెండాలు, పులిహోరాలు, తీర్థాలు, అక్షింతలు అని చెప్పేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయాల్లో అంటే ఈ అంశాలను ఇతర మతాలపైన మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి నాయకులు వీళ్ళంతా మాట్లాడలేరు. అదే ఇతర మతాలకు సంబంధించినటువంటి ఇతర ప్రార్థనలకు సంబంధించినటువంటి రోజు వస్తే వీళ్ళే వాళ్ళ మతాచారాల కంటే ఎక్కువ తొడిగేసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ హిందువుల కోసం మాట్లాడితే చులకన చేసేటువంటి విధానాన్ని ప్రజల్లోకి కింది స్థాయి దాకా వెళ్ళింది. అయితే అక్షంతలు పంచుకుంటే తప్ప అయితే ఎన్నికల అంశము రాముడు ఎందుకు కాకూడదు, ఎన్నికల అంశం మిగిలినటువంటి ఎందుకు కాకూడదు? ఈ దేశ విభజనకే ఒక మతం కారణమైనప్పుడు, ఒక మతం పేరిట ఈ దేశంలో రిజర్వేషన్లు లభిస్తున్నప్పుడు, ఒక మతం పేరిట రిజర్వేషన్లు జరుగుతున్నప్పుడు ఇస్తున్నప్పుడు, ఒక మతం మైనారిటీల పేరిట ఆ ఓట్ల కోసం వాళ్ళ కోసం రక్షణ కోసం మాట్లాడుతున్నప్పుడు, హిందువుల రక్షణ కోసం మాట్లాడేటువంటి వాళ్ళు మాత్రం దేశ వ్యతిరేకులా? ఇది చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు మనం చేస్తున్నది కాదు,